జూలై 2026లో పిల్లలే సంపద అనగా చిల్డ్రన్ ఆర్ వెల్త్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. సమతుల్య జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి, అలాగే తగ్గుతున్న సంతానోత్పత్తి రేట్లు మరియు వృద్ధాప్య జనాభా వంటి సవాలును పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పిల్లలే సంపద అనగా చిల్డ్రన్ ఆర్ వెల్త్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం 3వ బిడ్డకు 30,000 రూపాయలు మరియు 4వ బిడ్డకు 40,000 రూపాయల చొప్పున ప్రత్యక్ష ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తుంది. ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ బింద్ జిల్లాలోని లహర్లో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన యొక్క 38వ నెలసరి విడతను విడుదల చేశారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలు నవంబర్ 2025 నుంచి నెలకు 1,500 రూపాయల చొప్పున పొందుతున్నారు. ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన మధ్యప్రదేశ్ యొక్క ఒక ప్రధాన సంక్షేమ కార్యక్రమం. మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించడం, ఆరోగ్యం మరియు పోషణను మెరుగుపరచడం, అదేవిధంగా వారి సామాజిక ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం. యువ ఆపద మిత్ర పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ. 17 జిల్లాల్లో సామాజిక ఆధారిత విపత్తు నిర్వహణను బలోపేతం చేసేందుకు గుజరాత్ యువ ఆపద మిత్ర పథకం మొదటి దశ కింద 4,526 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చింది. 2016లో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రారంభించిన ఈ పథకాన్ని గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ద్వారా గుజరాత్లో అమలు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు వచ్చేలోపు తక్షణ సహాయక చర్యల కోసం శిక్షణ పొందిన స్థానిక వాలంటీర్లను తయారు చేయడమే దీని యొక్క లక్ష్యం. హెలికాప్టర్ మరియు విమాన సేవల ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి బీహార్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? బీహార్ హెలి టూరిజం అండ్ ఎయిర్ టూరిజం సర్వీస్ స్కీమ్. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి బీహార్ ప్రభుత్వం బీహార్ హెలి టూరిజం అండ్ ఎయిర్ టూరిజం సర్వీస్ స్కీమ్ని ప్రారంభించింది. హెలికాప్టర్ పర్యాటక సేవ జూలై 18, 2026న ప్రారంభమై శని ఆదివారాల్లో నడుస్తుంది. భవిష్యత్తులో దీనిని రోజువారీ సేవగా విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన నమస్తే పథకం ప్రధానంగా ఏ వర్గం కార్మికుల సంక్షేమంపై దృష్టి పెడుతుంది? పారిశుద్ధ్య కార్మికులు అనగా మురుగునీటి వ్యవస్థ మరియు సెప్టిక్ ట్యాంకు కార్మికులతో సహా. 2023-24లో ప్రారంభించబడిన నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనగా నమస్తే పథకానికి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ జూలై 14 3వ నమస్తే దినోత్సవాన్ని పాటించింది. ఈ పథకం యాంత్రిక పారిశుద్ధ్య కార్మికుల గౌరవం, భద్రత, సామాజిక భద్రత మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. పారిశుద్ధ్య సంబంధిత మరణాలను 0కు తగ్గించడం, అత్యవసర ప్రతిస్పందన పారిశుద్ధ్య యూనిట్లను ఏర్పాటు చేయడం మరియు స్వయం సహాయక బృందాల ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యాలు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరిన 12వ భారత క్రికెటర్ ఎవరు? సౌరవ్ గంగూలీ. భారత మాజీ కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరిన 12వ భారత క్రికెటర్గా నిలిచారు. భారత మహిళల మాజీ కెప్టెన్ అయిన అంజుమ్ చోప్రాతో పాటు ఆయన ఈ ప్రతిష్టాత్మక జీవితకాల గౌరవాన్ని అందుకున్నారు. ఈ చేరికతో మొత్తం మీద 13వ భారతీయ క్రికెటర్గా మరియు 3వ భారతీయ మహిళగా అంజుమ్ చోప్రా ఆయన తర్వాత స్థానాన్ని సంపాదించారు. ఇక మొదటి వ్యక్తిగా బిషన్ సింగ్ బేడీ, రెండవ వ్యక్తిగా సునీల్ గవాస్కర్, మూడవ వ్యక్తిగా కపిల్ దేవ్, నాలుగవ వ్యక్తిగా అనిల్ కుంబ్లే, ఐదవ వ్యక్తిగా రాహుల్ ద్రావిడ్, ఆరవ వ్యక్తిగా సచిన్ టెండూల్కర్, ఏడవ వ్యక్తిగా విను మంకడ్,
8వ వ్యక్తిగా వీరేంద్ర సెహ్వాగ్, 9వ వ్యక్తిగా డయానా ఎడుల్జీ, 10వ వ్యక్తిగా న్యూతు డేవిడ్, 11వ వ్యక్తిగా ఎంఎస్ ధోని, 12వ వ్యక్తిగా సౌరవ్ గంగూలీ మరియు 13వ వ్యక్తిరాలుగా అంజుమ్ చోప్రా నిలిచారు. గ్రామోదయం అనే గ్రామీణ వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనగా నాబార్డ్. జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు అనగా నాబార్డ్ తన 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గ్రామోదయం అనే గ్రామీణ వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం అమలు చేయబడుతుంది. ఇది సుస్థిర గ్రామీణ సంస్థలను, ఉపాధి కల్పనను మరియు సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది. నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ అనగా నిధార్ 2.0 ఏ కార్యక్రమం కింద ప్రారంభించబడింది? స్వయాన్. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో న్యూఢిల్లీలో స్వయాన్ ఇనిషియేటివ్ కింద నిధార్ 2.0ని ప్రారంభించింది. ఈ ఛాలెంజ్ స్వయం ప్రతిపత్తి గల డ్రోన్ వ్యవస్థలు, స్వదేశీ ఏవియానిక్స్ మరియు డ్రోన్ భాగాల ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది. సంఘ విద్రోహ శక్తులను నివారణ నిర్బంధంలో ఉంచడానికి వీలుగా 2026 జూలైలో పశ్చిమ బెంగాల్లో అమల్లోకి వచ్చిన చట్టం పేరు ఏమిటి? పశ్చిమ బెంగాల్ ప్రజా భద్రత మరియు సంఘ వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం 2026. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జూలై 2026లో అమల్లోకి వచ్చిన 2 కొత్త నేర నిరోధక చట్టాలకు ఆమోదం తెలిపారు. ఆ చట్టాలు పశ్చిమ బెంగాల్ ప్రజా భద్రత మరియు సంఘ వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం 2026, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ప్రజాశాంతి భద్రతల నిర్వహణ సవరణ చట్టం 2026. ఇక ప్రజా భద్రత చట్టం ప్రకారం సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న లేదా పాల్గొనే అవకాశం ఉన్న వ్యక్తులను 1 సంవత్సరం వరకు నివారణ నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టాల లక్ష్యం వ్యవస్థీకృత నేరాలు, అల్లర్లు, పోలీస్ సిబ్బందిపై దాడులు మరియు ప్రజాశాంతికి ముప్పులను అరికట్టడం. దక్షిణ భారతదేశం నుంచి ఏ జాతి అంతరించిపోయింది? ఈజిప్షియన్ రాబందు. నీలగిరిలో స్థానికంగా సంతానోత్పత్తి చేసే ఈజిప్షియన్ రాబందుల జనాభా అంతరించిపోయిందని సంరక్షకులు, పరిశోధకులు నివేదించారు. ఆవాసాల క్షీణత, ప్రమాదశాత్తు విషప్రయోగం, విద్యుత్ తీగల వల్ల విద్యుత్ఘాతానికి గురి కావడం వంటి కారణాల వల్ల ఇది ఇప్పుడు తమిళనాడులో కానీ దాని చారిత్రక దక్షిణ భారత పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో కానీ సంతానోత్పత్తి చేయడం లేదు. ఇటీవల వార్తల్లో కనిపించిన తామిరబరిణి నది పూర్తిగా ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? తమిళనాడు. తమిళనాడులోని తామిరబరిణి నదిలో క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులను పారవేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మతం పేరుతో జలాశయాలను కలుషితం చేసే హక్కు ఎవరికి లేదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఈ తామిరపరిణి లేదా తామరపర్ణి లేదా కొరువై నది పూర్తిగా తమిళనాడులోనే ప్రవహించే ఒక అరుదైన నిత్య నది. ఇది పశ్చిమ కనుమల్లోని పొత్తిగై కొండల్లోని అగస్త్యార్కూడం శిఖరం నుంచి ఉద్భవించి తూత్తుకుడి సమీపంలో మన్నార్ సింధు శాఖలో కలుస్తుంది. 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2026కు ఆతిథ్యమిచ్చిన దేశం ఏది? కొలంబియా. కొలంబియాలోని బుకారమంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2026లో 5 జట్ల సభ్యులు స్వర్ణ పతకాలు గెలుచుకోవడంతో భారతదేశం చరిత్ర సృష్టించింది. చైనా, కజకిస్తాన్, రష్యా, దక్షిణ కొరియా, తైవాన్తో కలిసి భారతదేశం సంయుక్తంగా ప్రపంచ నంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ పోటీలో 87 దేశాల నుంచి 381 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కనిష్క జైన్, రిద్దేశ్ అనంత్ బెండలే, రిషిత్ గార్గ్,
శ్రేష్ఠ సూరయ్య మరియు స్వారిత్ జోషి స్వర్ణ పతక విజేతలుగా నిలిచారు. మై భారత్ లేదా మేరా యువ భారత్ ద్వారా ఏ మంత్రిత్వ శాఖ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే ప్రచారాన్ని జూలై 2026లో ప్రారంభించింది. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ లేదా మేరా యువ భారత్ ద్వారా యువత భాగస్వామ్యంతో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు మరియు వికసిత్ భారత్ 2047కు దోహదపడటానికి ఈ ప్రచారం మద్దతిస్తుంది. నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నమెంట్ సంస్కరణలు 2026పై జాతీయ సదస్సుకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తోంది? మేఘాలయ. పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ డార్ప్జీ మేఘాలయ ప్రభుత్వ సహకారంతో మేఘాలయలోని షిల్లాంగ్లో నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నమెంట్ సంస్కరణలు 2026 అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహించింది. ఇది ప్రధానమంత్రి అవార్డు గెలుచుకున్న కార్యక్రమాలను, ఈ గవర్నెన్స్లో విజయం సాధించిన ప్రాజెక్టులకు జాతీయ అవార్డులను మరియు ఈశాన్య ప్రాంతం నుంచి డార్ప్జీ సహాయంతో చేపట్టిన రాష్ట్ర సహకార కార్యక్రమాలను ప్రదర్శించింది. నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ ఆర్డర్ మ్యాచింగ్ NDSOM ప్లాట్ఫామ్ను ఏ సంస్థ ప్రారంభించింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI. బ్లూంబర్గ్ నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ ఆర్డర్ మ్యాచింగ్ ప్లాట్ఫామ్తో నేరుగా అనుసంధానం కావడం ద్వారా తన టెర్మినల్ ద్వారా భారత ప్రభుత్వ బాండ్లలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ ట్రేడ్ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ సెక్యూరిటీల సెకండరీ మార్కెట్ ట్రేడింగ్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా NDSOM ప్రారంభించబడింది. ఇది RBI యాజమాన్యంలోని ఒక స్క్రీన్ ఆధారిత ఎలక్ట్రానిక్ అనామస్ ఆర్డర్ మ్యాచింగ్ సిస్టమ్. ఇది బాండ్ లావాదేవీల్లో పారదర్శకతను మెరుగుపరుస్తుంది.